హాయ్ అండి అందరికీ. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. హ్యాండ్స్కి అయితే కొంచెం వీళ్ళు హ్యాండ్స్కి అయితే డిజైన్ చెప్పారు. ఇదో ఇలా కింద హోల్ వచ్చి బటన్ కావాలి, ఇంకా థ్రెడ్ కట్టుకునే కావాలని చెప్పారు. ఇంకా థ్రెడ్ పైపింగ్ కూడా చెప్పారు. చాలా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది కూడా. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ సీరియల్కి అలాగా. ఇంకా ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది చూడండి. హాయ్ అండి అందరికీ. మనం ఫస్ట్ హ్యాండ్స్కి నెక్ కట్ చేసుకునేకి లైనింగ్ అయితే దేవేసి ఇలా ఐరన్ అయితే చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను కదా, లైనింగ్ ఐరన్ అనేది మాత్రం నేను కంపల్సరీ చేసుకుంటాను. ఎందుకు అంటే కనుక నీట్గా ఫినిషింగ్ బాగా రావడం కోసం అని చెప్పి లైనింగ్ అయితే ఐరన్ చేసుకుంటాను. వాళ్ళైతే నాకు వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఆల్టేషన్కి. చూసారు కదా, ఈ వర్క్ బ్లౌజ్ అయితే నాకు ఆల్టేషన్కి ఇచ్చారు. నేను ఓన్లీ హ్యాండ్ డిజైనే చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలని ఎక్కువ అని చెప్పి నేనైతే మీకు చూపెడతాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ స్ట్రైట్ పీసులు రావడం కోసం, ఎక్కువ తక్కువ రావడం కోసం మనమైతే స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దాని తర్వాత కుట్లకి మనకి ఎంత కావాలంటే వచ్చదో అంత మటుకు మనమైతే ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను టేప్ కొలత కాకుండా నార్మల్గానే హ్యాండ్తో ఆది బ్లౌజ్తోనే ఎలా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలో నేను చూపెడతాను. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం ఫోల్డింగ్స్ ఓపెన్స్ లేనవి మన పక్కకు ఉండాలండి. అదే ఓపెన్ ఉండేటివి అయితే మన అవతల సైడ్కి ఉండాలి. ఇదే ఇలాగా వీడియోలో చూపించే విధంగా. చూసారు కదా, హ్యాండ్ అయితే ఇలా పొడవు పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్కి ఒక మార్క్ అయితే వేసుకుందాం. తర్వాత హ్యాండ్ పొడవుకైతే ఒక మార్క్ వేసుకుందాం. ఎందుకంటే కుట్లలోకి పోను, 1/2 ఇంచ్ కుట్లలోకి పోను ఎక్స్ట్రా అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఏ మార్క్ చేసుకున్నా కానీ ఇప్పుడు చంక దగ్గర కుట్లలో ఈడికి అసలు మార్కింగ్ అండి. దీనికి మళ్ళీ మనము కుట్లల్లోకి 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇలా ఎక్స్ట్రా అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక డ్రాయింగ్ అయితే వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఇది హ్యాండ్ లూజ్ అండి. మనం ఆల్టేషన్ బ్లౌజ్కి సరిపడా లూజ్ అయితే ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పి నేను మనకి ఎంత కావాలి, ఇది నాకు కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్స్ట్రా అనేది ఎక్కువ వచ్చిందనమాట. అలా లేకుండా మీరు తక్కువే తీసుకోవాలి, తక్కువ సరిపోతుందంటే అది మన ఇష్టం అనమాట. నాకైతే ఇటు సైడు ఖర్చుకి క్లాత్ అయితే ఎక్కువ అడుగుతారనమాట వదలమని చెప్పి, అందుకని చెప్పి నేను ఖర్చుకైతే కొంచెం ఎక్స్ట్రానే వదిలిపెట్టాను. దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకుందాం అనమాట. ఈ మార్క్ చేసిన కాడికి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇది మనము ఆల్రెడీ స్ట్రైట్ పీస్ కోసం అని వదిలిపెట్టాం కదా, దానికైతే ఇదే ఇలాగా ఎక్కువలు తక్కువలు ఏమన్నా ఉంటే రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా ఎక్స్ట్రా అయితే మనం పీస్ అయితే కట్ చేసుకోవాలి. చీర క్లాత్ మనం చీరలో తీసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే 4 ఫోల్డ్ అయితే చేయాలి. మనకి చీరకైతే అంచు వచ్చింది కాబట్టి ఈ అంచుని మాత్రమే నేను హ్యాండ్కి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ అంచు వరకే హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మాత్రమే నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత ఉందో అంత మటుకే. హ్యాండ్ అయితే ఇలా సపరేట్ అయితే చేసాం కదా, చూసారు కదా. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇక్కడ మాత్రమే మనకి నెక్ అయితే వాళ్ళు చెప్పారు కదా, దానికోసం అయితే మనం క్యాన్వాస్లో కొంచెం క్లాత్ అయితే తీసుకొని క్యాన్వాస్తో ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. అది చూపిస్తాను చూడండి. నెక్ డిజైన్ కోసం అయితే నేనైతే క్యాన్వాస్ తీసుకున్నాను. హ్యాండ్స్కి కింద సైడు హోల్ వచ్చి థ్రెడ్ అయితే రావాలని చెప్పారు కదా, దానికోసం అని చెప్పి ఇలా క్యాన్వాస్ అయితే నేను మనకి ఎంత కావాలో అంతవరకు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ వచ్చేసి ఎంత చూపెడతాను చూడండి, 9 ఇంచులు అయితే తీసుకున్నానండి నేను. దీన్ని సెంటర్ చేసుకుందాం. ఇలా సెంటర్ చేసి రెండు సగానికైతే ఇలా మర్చుకుందాము. మనకి 2 పీసులు అయితే రావాలండి ఖచ్చితంగా, దానికోసం అని చెప్పి ఇలా సెంటర్ అయితే చేసుకున్నాం కదా, వీడియోలో చూపించినట్టు ఇలా 4 మడతలు అయితే వేసుకోండి. ఇలా మర్చుకొని దీనిపైన మనము ఏ నెక్ ఏ డిజైన్ అయితే మనము వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ అయితే మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం. దీనిపైన
నేను 2 ఇంచులు అయితే 2.5 ఇంచులు ఫస్ట్ 2 ఇంచులు పెడితే చిన్నది వస్తుందని చెప్పి 3 ఇంచులకైతే నేను మార్క్ చేసుకుంటున్నాను హోల్ కోసం అని చెప్పి. ఇలా 4 సైడ్లు 3 ఇంచులు 3 ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక డ్రా అయితే వేసుకుందాం. చుట్టూ బాక్స్ టైప్లో కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము షేప్ అనేది గీసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. సేమ్ అలాగే మనకి షేప్ ఈ నుంచి ఈడి వరకే మనకు హోల్ వచ్చేలాగా చూసుకోవాలి. పైన ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట. మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం మన ఇష్టం అండి. మనకి ఇది చిన్న నెక్కే కాబట్టి నేనైతే 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచే తీసుకున్నాను అనమాట. సైడ్లకు కూడా సరిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన హోల్ అయితే గీసుకుందాము. కింద సైడ్ ఏం అవసరం లేదండి క్లాత్, ఎందుకంటే కింద సైడ్ ఆల్రెడీ వాళ్ళు థ్రెడ్స్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ మనకు హోలే కావాలి. కాబట్టి పై సైడ్ మాత్రం క్లాత్ ఇలా ఎక్స్ట్రా అయితే కావాలన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా ఒక మార్క్ అయితే మనకి వేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇలాగే ఒక మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇలా షేప్ వచ్చేలాగా మనకైతే కట్ చేసుకోవాలి. దీన్ని మనము 2 డివైడ్ చేసుకుందామండి. 2గా ఇలా 2 సపరేట్ చేసుకొని ఇప్పుడు మనము గీసుకున్న ఈ మార్కింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే మార్క్ చేసుకున్న దాని మీదనే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర కిందికి ఈ ఎక్కువ లేని పీస్ ఉంటుంది కదా, మనము ఇది వదిలిపెట్టుకున్న పీసు పైకి వచ్చేలాగా ఉండాలి. ఈ హోల్ మాత్రమే మనకి హ్యాండ్కి కింద వైపు వచ్చేలాగా కుట్టుకుంటాం కాబట్టి నేను అనేది కింద అయితే వదలడం లేదు. అదే మీకు క్లారిటీగా అయితే చెప్పడం కూడా. దీన్ని మనం ఇప్పుడు హ్యాండ్కి ఖచ్చితంగా ఐరన్ చేసుకొని చూపెడతాను చూడండి ఎలా ఐరన్ చేసుకోవాలనేది. ఇప్పుడు దీన్ని నేను చెప్పాను కదా కింద వైపు మనకైతే అవసరం లేదని చెప్పి ఈ సెంటర్కి అయితే ఇలా పెట్టుకొని దీన్ని అయితే ఐరన్ చేసుకోవాలండి. మనకి కింద సైడ్ నేను చెప్పాను కదా కింద సైడ్ మాత్రమే మనకి వాళ్ళు థ్రెడ్ ఇచ్చారు కాబట్టి మనం ఇలా అయితే కింద సైడ్ అవసరం లేదండి కట్ చేసుకునేకి. ఇది సమానంగా ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడైతే అది అవసరం లేదు. మనం దీన్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ అయితే మనము లైనింగ్కి అయితే క్యాన్వాస్ ఐరన్ చేసుకున్నాం కదా, దీనికైతే చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకున్నాము. ఇలా రెండిటికి క్యాన్వాస్ మీద ఒక కుట్టు అయితే వేసుకున్నాము. నీట్గా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా. ఇలా కుట్టు అయితే వేసుకున్న తర్వాత మనము దీనిపైన అయితే మనము పైపింగ్ అయితే కుట్టకూడదండి. క్యాన్వాస్కి తిప్పుకుంటాం కదా, ఇలా క్యాన్వాస్ తిప్పిన దానిపైన నుంచి మనమైతే ఇలా చూసారు కదా, నేను దీని పైన ఇలా పెట్టుకొని కట్ అయితే చేసుకున్నాను ముందు ఆల్రెడీ. దీని అయితే క్యాన్వాస్ రివర్స్ పైన నుంచి మనం ఎప్పుడైనా కుట్టు వేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ ఇలా పెట్టి క్యాన్వాస్ పైన అయితే మనం కుట్టు అనేది వేయకూడదు అనమాట. క్యాన్వాస్ బయట నుంచి క్యాన్వాస్ కనపడకుండా ఉంటుంది కదా మనకి, దానిపైన నుంచి మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మీకు 1 సైడ్ పాదం అనేది ఉంటే మీరు 1 సైడ్ పాదంతో వేసుకోండి. లేదు అంటే కదా డబుల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలి అనేది నేను ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను. డబుల్ పాదంతో కూడా మనము వేసుకోవచ్చండి ఈజీగా.
అయితే మనము వేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అలాగే ఈ రౌండ్ షేప్కి ఒక కుట్టు అయితే మనము పైపింగ్ అనేది అటాచ్డ్ చేయాలి. ఇలా పెట్టుకొని నేను ఆల్రెడీ చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాను. మీకు ఎంత సైజ్ కావాలి అని చెప్పి ఈజీగా కుట్టడం కోసం అని చెప్పి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని పైపింగ్ అనేది కట్ చేసుకోండి. ఇలాంటి నెక్స్ట్ కుట్టేటప్పుడు కొంచెము లేట్ అవుతుంది, నిదానంగా అయితే మనము కుట్టేసుకోవాలి. తొందరగా కుట్టాము అంటే కనుక మళ్ళీ ఇవి విప్పి తగలనేది అవుతుంది కదా, అలా లేకుండా ఇలా సింపుల్గా నిదానంగా చూసుకొని అయితే మనము కుట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్లు ఇక్కడ కూడా మనము పైపింగ్ అనేది అటాచ్ చేద్దామండి. చూసారు కదా, ఇలా నేను ఆల్రెడీ ఎంత పొడవు కావాలి అని చూసుకొని అయితే నేను కట్ చేసుకున్నాను. దాన్ని బట్టి మీరు కూడా చూసుకొని కట్ చేసుకోండి. ఈజీ పని అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ ఇలా కట్ చేసుకొని అయితే పైపింగ్ కుట్టిన తర్వాత ఎంత పడుతుందని చెప్పి కట్ చేసుకున్నాను ఇలాగా. ఇలా ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకొని ఇలా సింపుల్గా కుట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. కొంచెం నిదానంగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి అయితే కదా కొంచెం నిదానంగా చూసుకొని కుట్టండి. నేను అందుకే ఫార్వర్డ్ అనేది పెద్దగా పెట్టట్లేదు. లెంత్ వీడియో అయినప్పటికీ కూడాను నేను ఫార్వర్డ్ అనేది పెద్దగా యూజ్ చేయను అనమాట. అర్థం కాదు కదండి మనకి ఏదైనా తొందరగా చెప్పడం వల్ల. అందుకని చెప్పి నేను ఫాస్ట్గా అయితే ఫార్వర్డ్ చేయడం లేదు. ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలన్నమాట. ఎంత పడుతుందో అంత అయితే నేను ముందుగానే తీసుకుంటాను. ఇలా మనము కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన మనకు కనపడేలాగా ఉండి దీన్ని అయితే ఇలా బౌల్లో వేసుకోవాలన్నమాట. అంటే రివర్స్లో వేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ అప్పుడు మనకి కనపడేలాగా ఉండాలి. మనం ఇది కుట్టు వేసేటప్పుడు కనపడదన్నమాట. లోపలికి ఇలా తిప్పినప్పుడు ఓన్లీ పైపింగ్ మాత్రమే కనపడుతుంది, మిగతా అదేమీ కనపడదు. హ్యాండ్ దగ్గర మనకి తాడు చెప్పాడు కాబట్టి మనం ఆల్రెడీ నేనైతే తాడు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కుట్టేటప్పుడు ఇలా కింద అయితే ఒక జాయింట్ అయితే ఇక్కడ వేసుకున్నాము అంటే కనుక కుట్టేటప్పుడు కుట్లలోకి తాడు జాయింట్ చేసినట్టు కనపడదనమాట, లోనికి వెళ్ళిపోతుంది. మామూలుగా మనం డోరీకి అయితే ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగే కుట్టాలి. హ్యాండ్కి హోల్కి థ్రెడ్ పైపింగ్ ఇచ్చాం కాబట్టి మనం కుట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా నిదానంగా కుట్టుకోండి, తొందర ఏమొద్దు. ఎందుకు అంటే కనుక థ్రెడ్ పైపింగ్ కొంచెం బయటకు వచ్చేలాగా కుట్టుకోకుండా మీరు నీట్గా నిదానంగా చూసుకొని కుట్టండి. మళ్ళీ ఇప్పి కుట్టేదే రిస్క్ కాడికి కుట్టేటప్పుడే కొంచెం నీట్గా నిదానంగా కుట్టుకుంటే మనకనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. నేను డిజైన్స్ అయితే వీలైనంత వరకు నిదానంగా కుట్టుకోవడం కోసమే ట్రై చేస్తాను, తొందరనైతే పెట్టను అనమాట. ఈ డోరీలు కుట్టేటప్పుడు మనం ముందుగానే లోపలికి వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. ఈ డోరీ లోపల కుట్టడం వల్ల బయట మనము మళ్ళీ రఫ్ చేసి ఆ కుట్టు అనేది కనపడకుండా వాళ్ళకి కస్టమర్కి బాగా నచ్చుతుంది. అందుకు కాబట్టి మనం లోన్కి వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటే బ్లౌజ్ చూడంగానే నచ్చుతుంది కస్టమర్కి. అందుకని చెప్పి నేనైతే వీలైనంత వరకు నిదానంగా కుట్టుకోమనే సలహా ఇస్తానండి. ఎందుకు అంటే కనుక ఫాస్ట్గా కుట్టి అది మీకు రాకుండా అట్ట ఉండడం కాడికి కొంచెం నిదానంగా నీట్గా అనేది కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది, కస్టమర్కి కూడా బాగా నచ్చుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఎంత అయినా సరే కొంచెం నీట్గా కుట్టుకునేదానికే ట్రై చేయండి.
వీలైనంత వరకు నీట్గా వచ్చేదానికే ట్రై చేయండి. లేట్ అవుతుంది అనే దానికాడికి నీట్గా వచ్చేదానికే చూడండి అనమాట. ఎందుకంటే కస్టమర్ మళ్ళీ మనల్ని నచ్చి రావాలి కాబట్టి. పాత వాళ్ళైతే మనకి తెలుసు అనమాట, ఎందుకు అంటే కానీ ఎలా కుడుతుంది ఏంటి అని ఒక ఐడియా అయితే వాళ్ళకు ఉంటుంది. కొత్త వాళ్ళకైతే అసలు తెలియదు అనమాట. అందుకోసం అని చెప్పి కొంచెం మీరు కుట్టే విధానాన్ని పట్టే వాళ్ళు నచ్చుతారనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం సైడ్లోకి ఉంటుంది కదా, ఆ పీస్ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి హోల్ను కూడా కట్ చేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉండిచ్చి హోల్ కూడా మనము కట్ చేసుకోవాలి. అప్పుడు చిన్న చిన్న ఖర్చులు కూడా పెట్టుకోండి. సైడు రౌండ్ షేప్స్ అవి ఉంటాయి కదా, ఆ షేప్స్ దగ్గర తిరగడం కోసం అని చెప్పి కొంచెం ఖర్చు అయితే పెట్టుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం తిప్పుకున్నప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది మనకి బాగా వస్తుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే ప్రతి డిజైన్కు కూడా మీరు వాడండి. లేదంటే కనుక మనకి ఎంత బాగుండదు. ఇప్పుడు మనం డోరీ పెట్టాం కదా, ఆ డోరీని అయితే ఇలా గట్టిగా లాగితే మూలైతే మనకి కరెక్ట్ షేప్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇదే వీడియోలో చూపించినట్టు ఇలా డోరీని అయితే లాగితే షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. పైపింగ్కి మనము కుట్టేసి ఉంటాం కదా, ఇలా కుట్టేసుకోవడమే. చూసారు కదా, మనం ఆల్రెడీ కుట్టింటాం కదా, పైపింగ్ క్లాత్ అయితే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. క్లాత్ అయితే అస్సలు కనపడదు. ఇప్పుడు మనము పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకు అంటే కనుక మన పైపింగ్ వేసిన తర్వాత కరెక్ట్గా వంగిపోకుండా అట్లా జారకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక కుట్టు అయితే పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు నేను పెద్ద కుట్టు వేసుకోవడం లేదండి, పైపింగ్కి ఆనుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. పైపింగ్ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సదరకుండా బాగుంటుంది. ఇలా ఒక కుట్టు అయితే వేసుకుంటే కుట్లు కూడా మనకి ఎక్కువ అనేటివి కనపడవు, చూడంగానే బాగుంటుంది కూడా. ఇలా ఒక కుట్టు అయితే మొత్తం హ్యాండ్కి వేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. నేను ఇంకా పెద్ద కుట్టు అయితే కూడా వేయట్లేదండి, పైపింగ్ ఆనుకొని మాత్రమే కుట్టు వేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు సెకండ్ కుట్ కూడా వేసుకోవచ్చు. దానికి నేనైతే ఓన్లీ సింగిల్ కుట్ మాత్రమే వేసుకుంటున్నాను, ఆల్రెడీ వేసాను కాబట్టి లోన. ఇంకా బయట అయితే ఏం వేయను. ఇంకా ఇలా చిన్నగా కట్టేసుకొని నేను ఇక్కడ గ్యాప్ లేకుండా కుట్టేద్దాం అనుకున్నాను ఫస్ట్. వాళ్ళైతే కుట్టద్దు, అలాగే ఓపెన్లో ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పి నేను మళ్ళీ కుట్టలేదండి. ఇలా మనం ఎలా అయితే డోరీ కట్టుకుంటామో అలా చిన్న డోరీ అయితే కట్టుకునేలాగా ఉంచేసాను అంతే. మళ్ళీ వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళైతే డోరీ కట్టుకుంటారు కదా. చూసారు కదండి, ఇంతే, చాలా సింపుల్ అండి. మీరు నిదానంగా నీట్గా అయితే కుట్టుకుంటే ఇలాంటి డిజైన్ బ్లౌజ్కి అయితే మినిమం మహా అంటే ఒక 400 దాకా ఇస్తారండి మనకి. కస్టమరు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ రావాలి కాబట్టి మనం కుట్టేప్పుడు కొంచెం నీట్గా నిదానంగా అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద ఈ చిన్న చిన్న వాటి దగ్గరికి అయితే నేను డోరీ అయితే కుడుతున్నాను. ఇలా వేస్ట్ క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ వేస్ట్ క్లాత్ అనేది నేను తీసుకొని వీలైనంత వరకు టేప్ను అవాయిడ్ చేయమనే చెప్తానండి నేను. ఎందుకు అంటే ఒక అందాజు రావాలి కాబట్టి మనకి ప్రతిదీ టేప్ పెట్టి కొలచడానికి నేనైతే ఇష్టపడను. ఇది కొంచెం కొంతమందికి చూస్తూ ఉంటే ప్రాబ్లంగా అనిపించచ్చు, కానీ వీలైనంత వరకు నేను టేప్ను అవాయిడ్ చేసి బ్లౌజ్ ఆల్తి ప్రకారమే కుట్టడానికి ట్రై చేస్తాను. ఈ టేప్ కొలత ఏంటంటే ప్రతి చిన్నదానికి టేప్ కొలత అవసరం లేదు, మనకు ఒక అందాజు రావాలి కాబట్టి బ్లౌజ్ కుట్టేటప్పుడు. దానికోసం అని చెప్పి నేను వీలైనంత వరకు టేప్ను అయితే యూజ్ చేయనండి. ఓన్లీ చెస్ట్ లూజ్ కోసము, షోల్డర్ లూజ్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను. అన్నిటికైతే నేను టేప్ అయితే పెద్దగా యూజ్ చేయను. కంపల్సరీ టేప్ యూజ్ చేస్తేనే సరి అని అనుకుంటే మాత్రమే నేను టేప్ అనేది యూజ్ చేస్తాను. లేకపోతే వీలైనంత వరకు మనం కుట్టుకునేటప్పుడు అందాజ్ ఖచ్చితంగా తెలియాలండి. మనకి అందాజ్ తెలిసినప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. మనం కుట్టేటప్పుడు ఇది బాగా మనం అందాజ్గా కట్ చేసాం, అందాజ్గా కుట్టాం అనేది ఐడియా ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా మనం చేయగలుగుతాము. లేదు అంటే కనుక మనం చేయలేము. వీడియోలో చూపించినట్టు ఇలా చిన్న చిన్న హ్యాంగ్లర్స్ అయితే ఇచ్చాను నేను. వేరే డిజైన్ అయితే ఇద్దాం అనుకున్నాను, కానీ అంత బాగా నచ్చలేదు నాకు. అందుకని చెప్పి నేను ఇలా సింపుల్గా అయితే ఇచ్చేసాను. పైన ఇంకా మనం బటన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. పైన నేను శారీ వచ్చేసి రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను ఇలా గోల్డ్ కలర్ బటన్కి రెడ్ కలర్ క్లాత్ అనేది అటాచ్డ్ చేసి నేను దానికి కుట్టేస్తాను.
వీలైనంత వరకు మీకు ఈ డిజైన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ డిజైన్ అర్థమై ఉంటే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూసారు కదా గోల్డ్ కలర్ బటన్కి అయితే నేను ఇలా క్లాత్ అయితే చుట్టి బటన్ అయితే హ్యాండ్కి ఇచ్చేసాను. చాలా కలర్ఫుల్గా ఉంది, వేసుకోగానే సింపుల్గా అనిపించింది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడు రొటీన్గా లేకుండా ఇలా కొత్తగా డిఫరెంట్ వేలో వేపించుకున్నారు వాళ్ళు. ఎప్పుడు 3/4కి కింద కుచ్చు పోర్ట్రే బటన్స్ అలా ఇస్తున్నారు కదా, అలా లేకుండా ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే చాలా బాగా నచ్చింది కూడా నాకు. మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే.